తెలంగాణలో నీటి కొరత కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. కంటోన్మెంట్లోని గాయత్రి గార్డెన్స్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం విషయంలో ప్రభుత్వం చేస్తున్న జపం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్లో తాగునీటి కొరతపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందరే విజిట్ క్యూసెక్ 90,000 క్యూసెక్ నీళ్ళు వస్తున్నాయని చెప్తుంది. దాదాపు 7.5-8 టీఎంసీ నీళ్ళు 11,400 క్యూసెక్లకు ఒక టీఎంసీ అవుతుంది. ఇవాళ మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, ఎండాకాలంలో కూడా 1-2 టీఎంసీలు తెచ్చే కెపాసిటీ ఉన్న జీవనది ప్రాణహిత. ఇవాళ మీరు అంటున్నారు బరాజు లేదు కదా, మేము అంటున్నాం బరాజు నింపమని. మేము అంటలేం బరాజు నింప, లక్ష్మీ బరాజు పుల్లెలు కూలిపోయినా కూడా నింపు అంటలేం. మేము దేవాదుల కిందనే ఉంటుంది, దేవాదులకు బ్యారేజ్ లేదు. గోదావరిలో వచ్చే నీళ్లను కొంచెం కాలువ కొట్టి ఈ పంపలో తీసుకొచ్చి అక్కడి నుంచి లిఫ్ట్ చేస్తారు. దాదాపు నాకు తెలిసి 0.6 టీఎంసీ 0.7 టీఎంసీ ఫర్ డే. ఇవాళకి కూడా బరాజు లేకుండా అక్కడ దేవాదుల నుంచి లిఫ్ట్ అవుతున్నాయి. మేమేమంటున్నాం, కన్నెపల్లి పంప్ హౌజులు లో లెవెల్లో ఉంటాయి కాబట్టి ప్రాణహిత గోదావరి తాగేటప్పుడు అక్కడ మలుపు తిరిగి ఆ నీళ్ళన్నీ కూడా వంపులకు వస్తాయి. ఆ వంపు పాయింటే కన్నెపల్లి పంప్ హౌజ్ల పాయింట్. అది అక్కడ మోటార్లు మునిగితే చాలు. మన బాయిల మోటార్లు ఉంటే ఎక్కడ దాకా మనం ఆన్ చేస్తాం. పంటేస్తే రైతుకు సైకాలజీ ఎట్లుంటుంది అంటే, చివరికి పొట్ట మీదకి వచ్చినప్పుడు నీళ్ళు లేకపోతే, ఈనంగా నీళ్ళు లేకపోతే వచ్చే పంట 30,000 పంట అయినప్పటికి కూడా 3 లక్షల రూపాయలు పెట్టి బావి తవ్వుతాడు. దట్ ఈస్ ఫార్మర్ అంటోడు వ్యవసాయం చేస్తాడు. బిజినెస్ గురించి ఆలోచించాడు, లాభ నష్టాల పట్టిక గురించి ఆలోచించాడు. కళ్ళ ముందే తను వేసిన పంట ఎండిపోతే, చేతికి రాకపోతే దుఃఖిస్తాడు రైతు. గది రైతు సైకాలజీ. ఇవాళ ఈ ఇవాళ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు మీ పాత ఏదైతే ఉందో, ఇవాల్టి ప్రాణహిత ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, నేను అంటున్నా, ఒక్క తడికి నీళ్ళు ఇచ్చినా కూడా పంట బయటపడుతుంది. ఇవాళ వర్షాలతో, బావిల నీళ్ళతో, బోర్ల నీళ్ళతో, చెర్ల నీళ్ళతో పంటలు నోటికాడికి వచ్చి ఒక తడి లేకపోతే ఎండిపోతాయి, 2 తడి లేకపోతే ఎండిపోతాయి. అలాంటి పంటలకు శ్రీరామ రక్ష ఈ ప్రాజెక్టు. మేము అంటున్నాం, మొత్తమే ఇక ఈ వర్షాలు పడే, ఈ చెర్లద్దు, ఈ కుంటలద్దు, ఈ సహజంగా వచ్చే నీళ్ళొద్దు, ఇవన్నీ ఉండంగా కూడా చివరి వరకు పంట పండకపోతే రైతు అనేవాడు నష్టపోతున్నాడు. కాబట్టి 1,000 కోట్ల రూపాయలు నష్టపోతున్నాడు. కాబట్టి రైతుల ఆత్మహత్యలని చెప్పి మనం చర్చించడం. కాబట్టి రైతు రాజ్యం బాగుపడదు, కాబట్టి ఎద్దేసిన వ్యవసాయం బాగుపడదు. కాబట్టి రైతుల ఆత్మహత్యలు దేశానికి మంచిది కాదు. కాబట్టి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వ్యవసాయానికి ఎంత పెద్ద పీట వేసిందో మనం చూస్తూ ఉన్నాం. లక్షల కోట్ల రూపాయలు సబ్సిడీ ఉన్న ఎరువులు సబ్సిడీ ఇస్తుంది. స్వయంగా కేంద్ర ప్రభుత్వమే, నరేంద్ర మోడీ గారే స్వయంగా రైతుకు 6,000 రూపాయల చొప్పున సంవత్సరానికి ఇస్తాడు. ఇవన్నీ కూడా రైతు. ఇలా మన దేశం ఇవాళ మన దేశం వ్యవసాయ దేశం. మన ఎకానమీ దాని మీద ఆధారపడి ఉంటుంది. 165% మంది ఇవాళకి కూడా గ్రామాలలో ఉంటున్నారు. వాళ్ళు కులాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, రైతుల దగ్గర పనిచేసే కూలీలు కావచ్చు. వ్యవసాయం మంచిగుంటేనే బట్టల షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచిగుంటేనే బంగారం షాపు నడుస్తుంది, వ్యవసాయం మంచిగుంటేనే పిల్లల ఫీజు కడతారు, వ్యవసాయం మంచిగుంటేనే పెళ్ళిళ్ళు అవుతుంది. ఆ జ్ఞానం మీకు లేదు. వ్యవసాయం తప్ప మరో మార్గం లేదు. ఇవాళకి కూడా కోట్ల మంది ప్రజానీకానికి అక్కడి చేసుకొని అన్నం పెట్టగలిగే తల్లి భూతల్లి అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా. గా భూతల్లి కదా నీళ్ళ కోసం అరణపడుతున్నది. గా నీళ్ళ కోసమే కదా నువ్వు రాజకీయం చేస్తున్నది. అందుకే వెంటనే నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమంగా ఆలోచిస్తారని చెప్పి అనుకుంటున్నా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే బేజ్జాలు బంద్ చేసి రాజకీయాలు బంద్ చేసి తక్షణమే నీళ్లు లిఫ్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.